ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఆదిత్యానవగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి, ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం. ప్రతి మాసంలో కూడాను ప్రతి నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం, సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం 4 పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకుని ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం. ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి, గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు. శనైశ్వర స్వామి వారు 2.5 సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది. రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి, నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది. ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు ఏంటంటే కనుక ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క 3 పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను 25వ తారీఖు ఏప్రిల్ 2024 సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి. 9వ తారీఖు అక్టోబర్ 2024న ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకొని 8 ఫిబ్రవరి 2025 వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు. ఇక రెండో సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది. కానీ 25వ తారీఖు జూన్ 2024 నుంచి 13 నవంబర్ 2024 వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఇక 3వ గ్రహమైనటువంటి రాహుకేతుల యొక్క సంచారం, ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మకర రాశి వారికి యొక్క క్రోధినామ సంవత్సర జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల్లోనూ గ్రహ సంచారాలను మనం గమనించాలి. ఇక్కడ ఈ సంవత్సరంలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి కాలాలను మనం చూసుకుంటే ముందుగా సూర్యగ్రహ సంచారం 14వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుండి 14వ తారీఖు మే నెల 2024 వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది.
ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కుటుంబపరమైనటువంటి సమస్యలు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 17వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు కూడాను అష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. ఈ యొక్క అష్టమ సూర్యగ్రహ సంచారం వల్లను ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి హాని ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 16వ తారీఖు డిసెంబర్ నెల 2024 నుండి 12వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు కూడాను ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటిది వ్యయస్థానంలో జన్మస్థానంలో జరగడం వల్లను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు, ఇంట్లో పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యలు, ఆకస్మికమైనటువంటి ధనహాని, ఉద్యోగ హాని అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అనేటువంటిది తీసుకోవడం ఎంతో మంచిది. ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక 2వ తారీఖు జూన్ నెల 2024 నుండి 12వ తారీఖు జూలై నెల 2024 వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలోనూ ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల కుటుంబంలో చికాకులు, తగాదాలు, రుణపరమైనటువంటి సమస్యలు కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించడం ఎంతో మంచిది. ఇక గురుగ్రహ సంచారాన్ని చూస్తే కనుక గురువు శుభుడై ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితాలు మీకు కలగజేయబోతున్నాడని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక శనిగ్రహ సంచారాన్ని చూస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఏనాటి శని ప్రభావం మీ మీద ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక రాహుగ్రహం కేతుగ్రహ సంచారాన్ని చూస్తే కనుక ఇరువురు కూడాను శుభస్థానాల్లో సంచారం జరగడం వల్లను సకల విధములైనటువంటి అనుకూల వాతావరణం ఉండబోతుంది. ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి మకర రాశి వారికి ఈ యొక్క క్రోధిన సంవత్సరం ఎలా యోగించబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బాగుండబోతుంది. అయితే అలసట, శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే కనుక లేకపోవడం వల్ల కొంత మేరకు మీరు డిసప్పాయింట్నెస్ అనేటువంటిది మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. కేసుల్లోనూ ఇరుక్కుపోవడం వల్ల కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనబడుతుంది. ఆపదలు, అపవాదాలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి సమస్యల వల్లను మానసికమైనటువంటి స్థిమితత్వం అనేటువంటిది మీకు దూరం అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి సూచనలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. ఈ యొక్క సంవత్సరంలోనూ స్థాన చలనం కూడా కనపడుతుంది. అయితే ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో అంటే సగభాగం అయిపోయిన తర్వాత 6 నెలలు గడిచినటువంటి తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఉద్యోగం చేసేటువంటి వారికి 2వ భాగంలోనూ ప్రమోషన్ల వంటి వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. బదిలీలు కూడా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయం పెరిగేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. ప్రైవేటీ రంగంలోనూ పనిచేస్తున్నటువంటి వారికి 6 నెలలు గడిచిన తర్వాత మిగతా 6 నెలలు చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. జీవితంలో మంచి ఎదుగుదల, మరో కంపెనీలోకి మారేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. నిరుద్యోగులకు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగ లబ్ధి కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. జీవిత సౌఖ్యం కూడాను జూలై తర్వాత చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. స్థిరత్వం లభించబోతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక రాజకీయ నాయకుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక శని బలం ఉండడం వల్లను వీరికి తిరుగుండదు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి. మీ మాట, మీ యొక్క ప్రతి విషయంలో కూడాను మీ యొక్క స్పష్టత అనేటువంటిది సుస్పష్టంగా ఈ యొక్క సంవత్సరం కూడా ఉండడం వల్లను ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు. సంఘంలో కూడాను సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు. మంచి పేరుని, పార్టీలో కూడాను ఉన్నతమైనటువంటి పదవులని మీరు పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎన్నికల్లో కూడా విజయం తప్పనిసరిగా మీ వైపే ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీద్దామనేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలామంది చేస్తుంటారు. వాటిని మీరు అధిగమించేటువంటి ప్రయత్నం చేయడం ఎంతో ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక కళాకారుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక మంచి యోగ్యమైనటువంటి కాలం యోగిస్తూ ఉన్నది వీరికి. అయితే గతంలో లేని విధంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీ ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది. టీవీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఉన్నత గాయకులు ఎవరైతే ఉన్నారో, నా యొక్క నటీనటులు ఎవరైతే ఉన్నారో, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడాను మంచి అవకాశాలు వస్తాయి. వాటిని అన్నిటిని కూడా సద్వినియోగపరుచుకుంటారు. ఈ యొక్క సంవత్సరంలో స్థిరత్వాన్ని పొందుతారు, విజయాలను సాధిస్తారు. అలాగే ప్రైవేటీ సంస్థల ద్వారా కూడాను అవార్డులు, రివార్డులను కూడాను తప్పనిసరిగా మీరు పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. గృహ నిర్మాణాలు కూడాను కలిసి వచ్చేటువంటి కాలంగా కనపడుతున్నది. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక స్థిరాస్తులు కొనడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్నపాటి ఇబ్బందులు కలుగుతుంటాయి. సెప్టెంబర్ వరకు కూడాను మిశ్రమంగా ఉన్నా సరే తదుపరి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను కార్యరూపాన్ని దాలుస్తాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి.
ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను శని బలం అనేటువంటి చాలా బాగా ఉండడం వల్లను ఆశించిన మేరకు లాభాలు అయితే కనుక తప్పనిసరిగా ఉండబోతున్నాయి. బంగారం వెండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు వరకు కూడాను బాగుంటుంది, తదుపరి చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం బాగా చెప్పుకోవాలి. ఎందుకంటే కనుకను ఈ యొక్క ఆగస్టు వరకు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికి కూడాను ఆగస్టు తర్వాత మరింత అనుకూలమైనటువంటి గ్రహయోగం అయితే కనుక కనపడుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి సమయంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడాను ఏంటంటే కనుక ఆగస్టు వరకు కొంతమేరకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా తదుపరి అన్ని లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలమైనటువంటి కాలంగా కనపడుతుంది. సరుకులు నిల్వ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు పొందుతారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పనిచేసేటువంటి వారికి కూడాను త్వరగా వారు అనుకున్నటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేసి మంచి లాభాలను అయితే కనుక పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే కనుక మొదటి పంట కన్నా రెండవ పంట బాగా కలిసి వస్తుంది వీరికి. సెప్టెంబర్ నుండి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది వీరికి. రుణాల నుంచి విముక్తి పొందుతారు ఈ యొక్క సంవత్సరంలోనూ. కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము పర్వాలేదు, మధ్యస్థమైనటువంటి లాభాలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. చేపలు, రొయ్యలు, చెరువులు మొదలైనటువంటి వారికి కూడాను సెప్టెంబర్ తర్వాత విపరీతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక గురుబలం ఉన్నటువంటి కారణం చేత చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. శని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అయితే నిరంతరం కూడా కష్టపడి పాపం చదువుతారు, కానీ చదివినటువంటిది మాత్రము బయటికి ప్రకటించలేక కొంతమేరకు ఇబ్బంది పడతారు. ప్రథమార్థంలోనూ పరీక్షల్లోనూ పెద్ద అనుకున్నటువంటి స్థాయి ఫలితాలు దక్కకపోయినప్పటికి కూడాను ఈ యొక్క ఆగస్టు తర్వాత నుంచి వీరికి విద్యాపరమైనటువంటి అనుకూలత పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎంట్రీ పరీక్షల్లో కూడాను ప్రథమార్థంలో వచ్చేటువంటి రిజల్ట్ అనేటువంటిది మిమ్మల్ని అంతగా మెప్పించదు. ర్యాంకులు పొందాలనేటువంటి కోరుకునేటువంటి వారికి కూడా అంతగా ఆశించినటువంటి ప్రతిఫలాలు అయితే కనుక దక్కవు. పోటీరంగ పరీక్షల్లో కూడాను పెద్ద లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏవి కూడాను కనిపించట్లేదు. చదువులపైన శ్రద్ధను, ఆసక్తిని పెంచుకోవాలి. ఈ యొక్క సమయంలో పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత పొందడానికి ఎంతో గట్టి ప్రయత్నాన్ని చేస్తే తప్ప మీరు ప్రతిఫలాలను పొందలేరు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క రాశివారు. మకర రాశి వారి యొక్క ఆరోగ్య స్థితిని గమనిస్తే కనుకను ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్లను అకాల నిద్ర, అకాల భోజనము, శారీరకమైనటువంటి శ్రమ, నిరంతర ఆలోచన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను అవాయిడ్ చేయడం చాలా మంచిది. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు ఈ యొక్క సమయంలోనూ. అయితే స్థిరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఇబ్బంది పట్టవు, కానీ పూర్వం నుంచి మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు మాత్రము ఈ యొక్క సంవత్సరంలో కొంత మేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఉంది. కావున సకాలంలో అశ్రద్ధ వహించకుండా వైద్య సదుపాయాన్ని తీసుకోవడం ఎంతో మీకు సూచించేటువంటి విషయం. ఇక ఆర్థిక వ్యవస్థను మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఏంటంటే కనుక పెద్ద లాభాలు లేకపోయినప్పటికి కూడాను ఖర్చులు మీ యొక్క అదుపులో ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా కొంతమేరకు లాభదాయకమైనటువంటి కాలంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీల యొక్క జాతకాన్ని చూసుకుంటే కనుకను ఈ యొక్క రాశి వారికి శని బలం ఉండడం వల్లను మీ యొక్క మాటకు ఎదురు ఉండదు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు సకాలంలో మీకు అందుతాయి. ఆగస్టు వరకు కూడా స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నప్పటికి కూడాను తర్వాత మీరు ఆగస్టు తర్వాత వాటినన్నిటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు. సౌఖ్యమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఈ యొక్క సంవత్సరంలోనూ. సంతానం కూడాను అభివృద్ధిలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం మాట పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారి యొక్క ఆలోచనలు కూడా అప్పుడప్పుడు గౌరవించడం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరంలో మీకు సూచించేటువంటి విషయం. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 80% మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి. మరింత శుభ ఫలితాలు యోగించడానికి ఈ యొక్క గ్రహదోషాలు కూడా తొలగిపోవడానికి ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను మంగళవారం నాడు, సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించడం చాలా మంచిదండి. అలాగే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక శనికి, రాహుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం, జపము, హోమము, దానము చేయించడం అనేటువంటిది తప్పనిసరిగా చేయడం వల్లను ఈ యొక్క గ్రహశాంతి కలిగి మీకు మరింత ఉన్నతి, శుభాలు అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తాః సుఖినో భవంతు. వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని, గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.